వర్షాల కారణంగా అంటురోగాలు వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్క అధికారి చొరవ తీసుకోవాలని మండల అధ్యక్షుడు మోపిదేవి విజయనిర్మల హరినాథ్ బాబు అన్నారు. మండల కేంద్రమైన నిజాంపట్నంలోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాలు నందు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని సమస్యలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మండలంలోని సమస్యల గురించి మాట్లాడుతూ ప్రతి సంబంధిత అధికారులు ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి వర్షాల కారణంగా దోమల వలన అంటురోగాలు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్ ఆఫీసర్ రమేష్, ఉపమండల అధ్యక్షుడు తోటకూర సుబ్బారావు, ఉన్నవ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ నాజర్ ఖాన్ మరియు ఆయా శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కొద్దిపాటి లేబర్ పెట్టుకుని నీటి పారుదల చేసుకుని స్టాక్ అయిన వాటర్ తోటి దోమ పట్టకుండాను బ్లీచింగ్ కానీ పామ్ ఆయిల్ ఏదైనా మట్టాయిలతోటి దాంట్లో లారవ పట్టకుండానే చంపేసేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అటనే వర్షాకాలం కాబట్టి కరెంటు పద్దాగా పోనీయకుండానే కరెంటు వైర్లు కానీ స్తంభాలు కానీ ముందలే పరిశీలన చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే నీటి విషయం పంచాయతీలో బోర్డు కావాల్సిన అవసరం, నీటి అవసరం, ఆ అవసరం కూడా తీర్చాల్సిన అవసరం సంబంధించిన ఈవో గారిని, సర్పంచ్ గారిని, ఎంపీసీ మెంబర్లు కాబట్టి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఆ పంచాయతీలో సమస్యలు రానియకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలోనే అనేక పంచాయతీలకి మనం పాకింగ్ మిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ పాకింగ్ మిషన్ కూడా బయోటెక్ తెప్పించుకుని పాకింగ్ మిషన్ని ఉపయోగించుకుని దోమ పెరగకుండానే చచ్చిపోయేటట్టు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే వ్యాధుల్ని అరికడతామనే ఆలోచన రావాలి. అలానే పారిశుద్ధ్యంలో బ్లీచింగ్ కూడా తెప్పించుకొని బ్లీచింగ్ వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన గ్రామాలు తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలు, మడ అడవులకి దగ్గరలో ఉన్న గ్రామాలు కాబట్టి ఎక్కువ సంఖ్యలో దోమకాటుకి బలైపోతున్నాం. ఆ దోమకాటు బలి అవ్వకుండాను, ఇబ్బంది పడకుండాను ఆ దోమలు సంపేసే మార్గం ప్రత్యామ్నాయం మడలు కొట్టనేమో భాషలు ఒప్పుకోరు. ఒకప్పుడు గ్యాస్ ఫ్లోరింగ్ కూడా అవ్వలేదంట. ఫ్లోరింగ్ 400 అది దాదాపు 140 మంది పిల్లలు ఉన్నారు అక్కడ ఉన్నారు. అది జాబ్ కూడా ఉన్నాయి. ఒక సంవత్సరం డబ్బులు పడాలి. దానివల్ల ఇది ఆల్రెడీ 3,20,000 వ్యక్తులు ఉన్నాయి. చేసేది కిరణం చేయట్లేదు. వేరే సర్పంచ్ గారు చేసేది, సర్పంచ్ గారు చేసి రాకెళ్ళాడు. ఈ మధ్యన సీట్ ఆఫీస్ లో మంచి ప్రోగ్రామ్ పెట్టారు. ఆ ప్రోగ్రామ్ లో నేను వెళ్ళకపోయాను, కానీ చాలా మంచి ప్రోగ్రామ్ ఈ మధ్యన మీరు పెట్టి కూడా కరోపతి ఇది ఒక దీనికి ఏంటంటే నా అక్క చెల్లెలు లక్షాధికారి ఎలా అవుతారని మోడీ గారి మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్ లో భాగంలో ఈ మధ్యన కొత్తగా ప్రోగ్రామ్ పెట్టారు. అది మంచి ప్రోగ్రాం. దాన్ని మనం గ్రామాల్లో తీసుకుంటే చాలా బాగుంటుంది ఆలోచన. ఆ ప్రోగ్రాంలో గ్యాస్, ఇంటింటికి గ్యాస్ రాకముందు మడలో ఉన్న అడవులో వచ్చిన పొలాలని వాడుకొని ఇంటి అవసరాలు తీసుకునేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే మడలో విపరీతంగా పెరగడంతో అలాగనే దోమ కూడా ఆ అడవులో పెరిగి ఊరి మీదకి వచ్చేసి ఊరి మీద ఉన్న జనాభా మీద పడిపోయి ఆ దోమలకి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న సందర్భం. దానికి దోమలంటేనే కొత్త పాలెం, అవునా కదా? అంటే దానికి వాసనతో తీసుకున్న విశాఖపట్నం, దిండి ఈ గ్రామాలు కూడా దానికి వాసనతో తీసుకున్నాయి. అందులో ఆ దోమ పెట్టకుండా తగు జాగ్రత్త తీసుకుంటే ఆరోగ్యానికి మహాభాగ్యం. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేప్పటికి కొత్తపాలెం స్కూల్ ఇష్యూ మీద జిల్లా పరిషత్ స్కూలు దాని మీద పూర్తిగా
బాధ్యత తీసుకుని అటు ఎంఏ గారు కానీ ఇటు మన పిఆర్ డిపార్ట్మెంట్ కానీ ఆ లోకల్ నాయకులు కానీ అనుసంధానంగా ఆ యొక్క హై స్కూల్ యొక్క సమస్య కూడా పరిష్కారం చేసేందుకు తగు జాగ్రత్త తీసుకుంటాం. అలాగే నిజాంపట్నం ఎస్సీ బీసీ 2 స్కూళ్ళలో సంబంధించిన డ్రైనేజ్ వాటర్ పోక ఇంటర్నల్ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో తెలుసు. కానీ అప్పుడు కూడాను నా పంచాయతీలో ఉన్న నిజాంపట్నం పంచాయతీలో ఉన్న ఈ 2 స్కూల్స్కి సంబంధించిన వరకు కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నాము. అవసరమైన రైట్లు కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ రానియకుండానే మ్యాక్సిమం చూస్తున్నా కానీ అప్పుడు కూడాను కొంత సమస్య ఉన్నట్టే ఉంటుంది. ఈసారి ఆ సమస్య రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సీజనల్ సమస్య కాబట్టి వర్షాకాలం కాబట్టి డ్రైనేజీలు కూడా పూర్తిగా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండాను పొలంలో వచ్చే వాటర్ని సొంతతో ఫ్రీగా అయిపోయేందుకు ఉండాల్సిన అవసరం డ్రైనేజీ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సింది. అలాగే వ్యవసాయ శాఖ వాళ్ళు రైన్ సీజన్ కాబట్టి ఆ రైన్ సీజన్ లో వర్షాలు వల్ల ఏ పొలాలైతే నీటితో నిండిపోయి ఉంటాయో ఆ నీళ్లు ఎలా పోవాలో ఆలోచించి రైతుకి ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా అవసరం. అలానే ఎంఎన్ఎస్ వాళ్ళు ఇది నా పని కాదన్న కాకుండానే ఉపాధి హామీ పదం కింద ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వర్షాకాలంలో ఆ సంబంధించిన సర్పంచ్ గారితో ఇంకయ్య కానీ ఎంపీసీ మెంబర్తో అనుసంధానమై సెక్రటరీ గారితో కలిసి ఆ గ్రామంలో ఉన్న ఎందుకంటే డ్రైనేజీలో పోనప్పుడు వాళ్ళతోనే కొద్దిపాటి పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్డు పక్కన మొక్కలు కూడాను నరికి చేసే మార్గం ఆ ఎన్ఎస్కి సంబంధించిన మన రియల్ కానీ టీఏలు కానీ లేదంటే కావాల్సిన ఏపీడబ్ల్యూ కానీ వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాంపట్నం మండలం ఉన్న 15 పంచాయతీల యొక్క సమస్యల్ని విశ్లేషణగా పరిశీలనతోటి అనేక డిపార్ట్మెంట్ తోటి ఆ యొక్క సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కార విధంగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు సీజనల్ గా వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఆ యొక్క పంచాయతీలో ఉన్న సెక్రటరీ గారిని సర్పంచ్ కానీ ఎంపీసీ మెంబర్ కానీ గ్రామ పెద్దలు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి పారిశుద్ధ్యం కావాల్సిన శానిటేషన్ మురికాలలో ఉన్న మురికి పోయేటకు పోకపోతే కొద్దిపాటి లేబర్ను పెట్టుకుని నీటి పారుదల చేసుకుని స్టాక్ అయిన వాటితోటి దోమ పట్టకుండాను బ్లీచింగ్ కానీ పామ్ ఆయిల్ ఏదైనా మట్టాయిలతోటి దాంట్లో లారవ పట్టకుండానే చంపేసేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అటనే వర్షాకాలం కాబట్టి కరెంటు పద్దాగా పోనీయకుండానే కరెంటు వైర్లు కానీ స్తంభాలు కానీ ముందలే పరిశీలన చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే నీటి విషయం పంచాయతీలో ప్రతి పౌరుడికి కావాల్సిన అవసరం నీటి అవసరం. ఆ అవసరం కూడా తీర్చాల్సిన అవసరం సంబంధించిన ఈవో గారిది సర్పంచ్ గారిది ఎంపీసీ మెంబర్లు కాబట్టి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఆ పంచాయతీలో సమస్యలు రానియకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలోనే అనేక పంచాయతీలకి మనం పాకింగ్ మిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ పాకింగ్ మిషన్ కూడాను బయోటెక్ తెప్పించుకుని పాకింగ్ మిషన్ని ఉపయోగించుకుని దోమ పెరగకుండానే చచ్చిపోయేటట్టు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే వ్యాధుల్ని అరికడతామనే ఆలోచన రావాలి. అలానే పారిశుద్ధ్యంలో బ్లీచింగ్ కూడా తెప్పించుకొని బ్లీచింగ్ వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన గ్రామాలు
తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలు, మడ అడవులకి దగ్గరలో ఉన్న గ్రామాలు కాబట్టి ఎక్కువ సంఖ్యలో దోమకాటుకి బలైపోతున్నాం. ఆ దోమకాటు బలి అవ్వకుండాను, ఇబ్బంది పడకుండాను ఆ దోమలు సంపేసే మార్గం పర్జన్యం మడ అడవులు కొట్టనేమో భాషలు ఒప్పుకోరు,